హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అండి. మేమైతే ఈరోజు చర్చికి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకున్న తర్వాత ప్రార్థన కోసం అయితే వెళ్తున్నాము. 2కి అలా బయలుదేరామండి. బాక్రాపేట దాటుకుంటూనే ఈ చర్చ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను, మా మామ, అద్విత అయితే ఆటోలో వెళ్తున్నాము. మా ఆయన చరణ్, లచ్చిందేవి అయితే బండిలో వెళ్తున్నారండి. మేమిద్దరం అయితే ఆటోలో వెళ్తున్నాము. ఇది బ్రిడ్జ్ అండి. బాక్రాపేట దాటుకున్న తర్వాత ఈ చర్చ్ అయితే వస్తుంది. చర్చ్ చాలా బాగుంటుందండి. మీరు చూడాలనుకుంటే నా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చర్చ్ మొత్తం వీడియో తీశాను. మా అద్విత ఎక్కడ ఏడుస్తుందో అని టెన్షన్ అయితే పడ్డానండి. ఏం అలా చేయలేదు, బాగా కోఆపరేట్ చేసింది. ఇక్కడైతే చర్చ్ వచ్చేసిందండి. మేమైతే ఆటోలో వచ్చామని చెప్పాం కదా, ఇక్కడైతే దిగుతున్నాము నేను, మా మామ. ఇక్కడైతే మా ఆయన వీడియో తీశాడు, అది కూడా యాడ్ చేశాను. ఆటో దిగి ఇప్పుడైతే చర్చ్ లోపలికి వెళ్తున్నామండి. ఇది రోడ్లోనే ఉంటుంది ఈ చర్చ్. బైబుల్ మిషన్ గాడ్స్ హెల్పింగ్ సెంటర్ అండి ఇదైతే. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇలా వెళ్తే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. మా మామ చరణ్ అయితే ఎత్తుకొని వెళ్తున్నాడు. మా అద్విత చూడండి ఎలా చూస్తుందో. చెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. చర్చ్ మొత్తం చెట్లే ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా, చాలా హాయిగా అయితే ఉంది ఇక్కడ. అక్కడ తొట్టి కనిపిస్తుంది కదండి, ఆ తొట్లో అయితే వాటర్ ఉన్నాయి. మనం కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు. చర్చ్ అంటే నాకు గుర్తుకు వచ్చేది మా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో చీటీలు వేసుకునే వాళ్ళమండి. ఎవరి పేరు వస్తుంది, ఏం కథ అనేసి. ఎవరు ఫ్రెండ్గా వస్తే వాళ్ళకైతే గిఫ్ట్స్ తీసుకువెళ్ళి ఇచ్చేవాళ్ళం. అప్పట్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. క్రిస్మస్ పండగ అయితే శాంతాక్లాస్ తాత వచ్చేవాడు, వేషాలు వేసేవాళ్ళము. దాని తర్వాత డ్యాన్సులు వేసేవాళ్ళం, ప్రోగ్రామ్స్ జరిగేవి, చాక్లెట్స్ పంచేవాళ్ళు. చాలా అంటే చాలా బాగా చేసేవారు మా స్కూల్లో అయితే క్రిస్మస్ పండుగ. నేను క్రిస్టియానిటీ స్కూల్లోనే చదువుకున్నానండి. నర్సరీ నుంచి 10th వరకు ఆల్విన్ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ జేఎంజే కాలేజ్లో అయితే కంప్లీట్ చేశానండి. కాలేజ్లో కూడా అదే విధంగా చాలా అంటే చాలా బాగా చేసేవారు. క్రిస్మస్కి హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. దాని ముందే సెమీ క్రిస్మస్గా మేమైతే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము. ఈ చర్చ్ చూస్తూ ఉంటే మాకైతే అదే గుర్తొస్తుందండి. మా స్కూల్ డేస్లో అయితే క్రిస్టియన్స్ వాళ్ళని మాత్రమే చర్చికి తీసుకువెళ్ళే వాళ్ళు, మమ్మల్ని అయితే తీసుకువెళ్ళే వాళ్ళు కాదు. ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ చర్చికి రావటం నేను సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం మా ఆయన చరణ్ 6th month ఉన్నప్పుడైతే వెళ్ళాను. ఇప్పుడు మా పాప పుట్టింది, 5th monthలో ఉంది మా పాప. ఇప్పుడైతే మళ్ళీ ఈ చర్చికి వచ్చానండి. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను చర్చికి వెళ్ళాలి అని, కానీ ఇప్పటికైతే కుదిరింది అది. ఇప్పుడు వెళ్ళానండి. ఈ చర్చ్ అయితే చాలా బాగుంది. ఈ గ్లాస్తో కట్టడము, గోడలు చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఉందండి ఈ చర్చ్. ఈ చర్చ్ పేరు ఫస్ట్లోనే చెప్పాను కదా, బైబుల్ మిషన్ అని. మా స్కూల్ డేస్లో జరిగిన క్రిస్మస్ కూడా ఫోటో లాస్ట్లో అయితే యాడ్ చేశాను. మీరు చూడాలనుకుంటే లాస్ట్ దాకా చూడండి. చాలా బాగున్నాయి కదా. ఈ చెట్లు కూడా క్రిస్మస్ ట్రీస్ మాదిరిగా ఉన్నాయండి. మొత్తం గార్డెన్ ఏరియానే అండి. చెట్లు అయితే చాలా బాగా పెంచారు. చూడ్డానికి చాలా బాగుంది. చర్చ్ మొత్తం బ్లాగ్ తీసానండి. మీరు కూడా ఒకసారి ఈ చర్చ్ని చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసేయండి. ఇక్కడైతే మా ఆడబిడ్డ వ్లాగ్ తీస్తుంది, ఆమె కూడా యూట్యూబరే కాబట్టి.
ఇక్కడైతే వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇదండి ఎంట్రన్స్. మేము వెళ్ళే లోపే ప్రార్థన అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మా ఆయన వెళ్తున్నాడు కదా. లేడీస్ ఒక పక్క, జెంట్స్ ఒక పక్క అయితే కూర్చోవాలి ప్రార్థన కోసము. ఇక్కడ మా అద్విత అయితే పడుకొని ఉంది. మా చరణ్ వాళ్ళ అత్త ఒడిలో కూర్చొని ఉన్నారు. మా మామ, మా ఆయన అయితే అటు సైడ్ కూర్చొని ఉన్నాడని. ప్రార్థన అయితే చాలా బాగా జరిగింది. ప్రార్థన హాఫ్లో ఉన్నప్పుడైతే మేము వెళ్ళాము. ఈ పాటలు పాడడము ఇవన్నీ చూస్తుంటే నా స్కూల్ డేస్ అయితే గుర్తొస్తున్నాయండి. నా స్కూల్ డేస్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ చర్చికి వచ్చినందుకు. ఇదండి, ఇంతమంది జనాలు అయితే వచ్చారు ఇక్కడికి ప్రార్థన కోసము. ఇప్పుడైతే ప్రార్థన కూడా అయిపోయిందండి. ఇక్కడైతే క్యూలో నిలబడుకున్నాము. కానుకలు వేసేవాళ్ళు కానుకలు వేసేసి కేక్ అయితే ఇస్తున్నారు ఇక్కడ. దానికోసమే ఇక్కడ క్యూలో అయితే నిలబడ్డాను. ఎక్కువగా వీడియో అయితే ఏం తీయలేదండి, వాళ్ళు ఏమన్నా అంటారేమో అని కొద్దిగానే తీశాను వీడియో మొత్తము. ఇక్కడైతే మా లచ్చిందేవి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింటే కలిసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ. ఇక్కడైతే ఒక ముసలావిడ కలిసిందండి మమ్మల్ని, మా అద్విత కోసము. నాకు మనవరాళ్ళు ఎవరు లేరమ్మా, నేను ఒక్కసారి మీ పాపని ఎత్తుకొని ఇస్తాను అని చాలా అయితే ముచ్చట పడుతున్నారు. అందుకే ఒకసారి ఇచ్చాను. ఎత్తుకొని అయితే చాలా సంతోషపడ్డారు మా అద్వితాన్ని ఎత్తుకొని. నేను ఫోన్ తెచ్చుకోలేదమ్మా, లేదంటే మీ పాపని ఒక ఫోటో తీసుకుంటాను అని అడిగినారు. ఇంతే అండి ఈ వీడియో. ఇప్పుడైతే ప్రార్థన కూడా అయిపోయింది. మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళేదానికి వస్తున్నాము బయటికి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే ఇచ్చారండి చర్చ్లో. ఇంటికి వచ్చేసిన తర్వాత మేమందరం కూర్చొని కలిసి ఈ కేక్ అయితే తిన్నాము. ఈ విధంగా మేమైతే క్రిస్మస్ పండుగ జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ విధంగా మేమైతే పిక్స్ దిగాము అక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.